నేను గురువు గారుల దగ్గర శిష్యరికం వల్ల జ్యోతిషాలు జాతకాలు అన్ని కూడా నాకు ఆ జ్ఞానం. మా పీరియడ్ ఈ టైంకి బాగోదు, హ్యాపీ. మేము 2007-8 నుంచి తేజ ఆర్పి కులశేఖర్ కలిసి ఉండడానికి డేట్స్ బాగోని 99 లో చెప్పా. ఆర్పి తేజ షాక్. అదే గురుగారు 2007 నుంచి స్టార్ట్ అయ్యేసరికి దండం పెట్టా. ఆర్పి హమ్ము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్. ఎందుకోసం అంటే ఇది శాస్త్రం. ఇవాళ ఎవ్వరు కొత్తగా మనం కనిపెట్టేది కాదు. మన పెద్దలు చెప్పిన దాన్ని, ఏ టైంకి ఎండ వస్తుంది, ఏ టైంకి వాన వస్తుంది, ఏ టైంకి తుఫాన్ వస్తుంది, ఇవన్నీ సైంటిఫిక్ థాట్, జ్యోతిషాలు జాతకాలు. ఇవి మంత్రాలు గింత్రాలు కాదు, సైన్స్. దీన్ని మన వాళ్ళు మిస్గైడ్ చేస్తారు. అందుకని ఏంటంటే ఒక పీరియడ్, ఆ పీరియడ్ వచ్చేంత వరకు హ్యాపీగా. సరే, ఇప్పుడు మీరు యాన్న కట్టి నీ పేరు విద్య అన్న నవ్వేసి, షీజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. మా పాపని బాబుని హ్యాపీగా చూసుకుంటూ భగవంతుడు ఆ సంస్కారం చాలు. ఎందుకోసం అంటే భార్య భర్త ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అన్న థాట్ తోటి అటెండ్ సక్సెస్. ఇప్పుడు సీతారాములే 16 ఏళ్ల పాటు వాళ్ళిద్దరు లేకపోయినా మళ్ళీ కలుసుకున్నా హ్యాపీగా. అలా మేము సక్సెస్ ఉంటే వాళ్ళందరూ ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండాలి. మీ సక్సెస్ మంగళ. సూపర్ సార్. అండ్ ఇంకా రాముడు మాకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పేవాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. విభీషణుడు ఇక్కడ శ్రీలంక గెలిచి ఇంత ఇదవుతుంది కదా, ఇక్కడ ఉండండి స్వామి అని రాముడు అడితే లేదు కదన్నా, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. అదేంటి అంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ప్రతిదీ అన్నారు రామాయణం, భారతం, భాగవతంలో మన జీవన విధానాలు ఎలా ఉండాలి ఏంటి అనేది అంత క్లియర్. మేము ఇది చేస్తూనే, నేను నవల్పించం బుక్ చేస్తూ దాని మీద మొదటి రాస్తూ, ఓ వేదమా బ్రహ్మ ముఖనాదమా మణిదీపమా మంత్ర మంత్రార్థమా సురగంగా సరోజనిత అరవిందమా ముని బృందాది సేవిత మకరందమా ప్రకృతి రసగీతమా ప్రణవ సంజాతమా సచ్చిదానంద సౌగంధమా అనే వేదం అనేది ఇవాళ మనం సైంటిఫిక్ థాట్స్ అన్నాం, అవన్నీ వేదాల్లో చెప్పారు. మనం బయోడేటా ఎక్కడికి వెళ్ళినా చెప్పాలంటాం కదమ్మా, గోత్రం అని చెప్పారు. పాస్వర్డ్ అంటే మంత్రం. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నెట్ పాస్వర్డ్, ఏటీఎం పాస్వర్డ్ అంటాం. అట్లాగే మనం చెప్పారు అష్టలక్ష్ములు ఏంటంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి అని. లక్ష్మి డబ్బుకి అధిపతి కాబట్టి ఆ డబ్బు ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టాలో లక్ష్మీదేవి చెప్తుంది. నీకు చదువు అనేది ఉండాలి కాబట్టి ఆ చదువుకి సరస్వతీదేవి. నీకు సెక్యూరిటీ అనేది ఉండాలి, అది చెప్పడం కోసం పార్వతీదేవి. అలా సృష్టి స్థితి లైలు ఎలాగో త్రిమూర్తిలో ఈ అమ్మలు అలాగా మాకు చెప్పారు గురుగారు.